డిప్యూటీ సీఎంగా మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టారు. పార్టీ విస్తరణకు సంబంధించి క్యాడర్ బాగా ఎదురు చూస్తుంది. 21 సీట్లలో పోటీ చేసి గెలిచారు. మిగతా అదనపు స్థానాల్లో కూడా మీరు ఫోకస్ పెట్టాలి, పార్టీ పదవులు బాధ్యతలు కూడా ఇవ్వాలనేది కూడా క్యాడర్ ఎదురు చూస్తుంది. దాని మీద విస్తరణ మీద ఫోకస్. విస్తరణని కాదు కానీ బలోపేతం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంటే విస్తరణ ఒకసారి ఏమైపోతుంది, కూటమిలో ఉన్నప్పుడు ఈ పదం అది రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. కానీ దాన్ని నేను ఈ విధంగా సవరించి చెప్తున్నాను. ఖచ్చితంగా నేను పార్టీ అంటే నేను ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాను, రాష్ట్రం మీద దృష్టి పెట్టాను, కానీ పార్టీ మీద అది నేను చెప్పుకుంటాను వచ్చాను. నాకు కొంచెం సమయం కావాలి, ఎందుకంటే ఇంతమందికి మొట్టమొదటిసారి మన అధికారంలోకి వచ్చాం. దీంట్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ కూర్చోబెట్టి అందరినీ సమన్వయపరచులని సరిదిద్దడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పాను. అది అందరూ అర్థం చేసుకున్నారు. ఈ ఆగస్టు మిడ్ నుంచి 3rd వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు. క్యాబినెట్లోకి నాగబాబు గారు ఎప్పుడు వస్తున్నారు సార్? ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే నేరుగా ప్రకటన విడుదల చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆయన సంపూర్ణంగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి సంబంధం లేదు. ఆయన నాగబాబు గారి క్యాబినెట్లో తీసుకోవాలి, ఆయన దగ్గర ఇది ఎక్కడ ఆగింది నిర్ణయం అంటే నా దగ్గర ఆగింది. అట్లాగే ఈ మొత్తం ప్రభుత్వానికి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి సీఎం కానీ మీరు డిప్యూటీ సీఎం కానీ కలిసి వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, వాటి మీద అలా ఫోకస్ పెట్టారు. అంటే మనం ఇప్పుడు మీరు చూశారు, అంబానీ లాంటి కుటుంబంలోనే 2 అన్నదమ్ములు పుట్టినారు, ఒకటి తల్లి బిడ్డలు. అంటే క్యాడర్కి ఏం చెప్తారు అంటే ఇవన్నీ అంటే నేను ఏంటంటే అలాంటిది 2-3 విభిన్నమైన పార్టీలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల తాలూకు బాగు కోసం వచ్చినప్పుడు కొంత పై స్థాయి నాయకులు ఉన్నంతగా కింద స్థాయిలో అంత మెచ్యూరిటీ కనిపిస్తుంది. అదేంటంటే చాలా మెల్లిగా ఒక్కొక్కరిని సరిదిద్దుకుంటూ రావాలి. కొన్నిసార్లు మా నాయకులు కొంత అవగాహన లోపం ఉంటే దాన్ని సవరించాలి. అలాగే మిగతా కూటమి పక్షాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అవి కూడా సహకరించుకుంటూ వెళ్ళాలనేది నా అభిమతం. దాని ప్రకారం